హరి వెంట సిరి ఉంటుందని, అందుకే సంపద కన్నా దేవునికి ప్రాధాన్యం ఇవ్వాలని మన గ్రంథాలు ఎలా చెప్పాయి? హరి విష్ణుమూర్తి, సిరి అంటే లక్ష్మీదేవి. హరి వెంటే సిరి ఉంటుంది, సిరి వెంట హరి ఉండడు. ఏం సార్ ఇలా అంటున్నారు? హరి వెంట సిరి, సిరి వెంట హరి. ఎందుకనంటే ఇక్కడ మామూలు లౌకిక అర్థంలో చెప్తున్నా నేను. సిరి అంటే డబ్బు, హరి అంటే దేవుడు. ఆ రకమైన ప్రతీకాత్మకంలో చెప్తున్నా. దేవుడు వెంట డబ్బు ఉండాలి, డబ్బు వెంట దేవుడు ఉండడు. అది ఈ హరి వెంట సిరి, సిరి వెంట హరి అనే దాంట్లో అర్థం. ఇది మనకి ప్రతీకాత్మకంగా భాగవతం మనకి చెప్పింది. ఎట్లా అంటే ఆ గజేంద్రుండి ఆ మొసలి తనని పట్టుకున్నప్పుడు ప్రార్థన చేస్తాడు శ్రీహరికి. శ్రీహరికి ప్రార్థన చేస్తే ఆవిడతోటి ఏదో పాపం చక్కగా ఏదో వినోదంలో ఉన్నటువంటి శ్రీహరి భక్తుడి యొక్క ప్రార్థన విని ఇక ఆ ఆటని విడిచిపెట్టేసేసి పరిగెత్తుకొని వస్తాడు. అందరికీ తెలిసినటువంటి ఘట్టమే. అప్పుడు ఆవిడ కొంగుముడి కూడా పాపం ఈయన గారికి ముడిపడిపోయి ఉంటుంది. కొంగుముడి భార్య కొంగుముడి కూడా తనకు ముడిపడి ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయాడు. కేవలం భక్త రక్షణ కళా పరతంత్రుడు కాబట్టి భక్తుల్ని రక్షించాలని ఆతృతలు. ఇట్లా పరుగున ఆయన వెళ్తుంటే ఆయన వెంట పరుగు ఇలా కొంగు పట్టుకొని ఆవిడగా పరుగుతుంది. అప్పుడు ఎందుకు మీరు వెళ్తున్నారండి, సంగతి ఏమిటని అడగాలనుకుంటుందట. అడిగేదనని కడువడి జొన్ను, అడిగిన తన మగడ నుడుగుడని నడయుడుగు, వెడవెడ సిడిముడి తడబడ అడుగిడు జడిమ, అడుగిడదు నెడలన్. పోతన గారు రాస్తారు. అడిగేదనని కడువడి జను. ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? కొంగు ఉంది స్వామి, కొంగు నెల పట్టుకొని వెళ్ళిపోతున్నారు ఏమిటి అని కొంచెం వేగంగా ముందుకెళ్ళాలనుకుంటుందట. అడిగిన తన మగడ నుడుగడని. తను ఎంత చెప్పినా సరే ఆయన జవాబు చెప్పడానికి భక్తుడే ముఖ్యం. వెడ నుడుగున్ వెడ వెడ సిడిముడి తడబడ, ఈ జడకొప్పంత దడబడిపోతుందట. అడుగిడు జడిమా, ఆయనంత వేగంగా వేయలేకపోతుందట, ఆయన వేయలేకుండా ఉండలేకపోతుంది. ఎందుకంటే కొంగు ఆయన చేతిలో ఉంది. ఆ పరిస్థితి అలా ఉందని చెప్పి సిరి పరిస్థితి అలా ఉందని చెప్తారు. ఇక్కడ అర్థం ఏంటంటే, నేను ఈ ఘట్టాన్ని ఎందుకు పేర్కొన్నానంటే, హరి వెంట సిరి ఉంటుంది అంటే దేవుడి వెంట లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే విష్ణుమూర్తి పాదాలని లక్ష్మీదేవి ఒత్తుతోంది అని మనకి ఫోటోల్లో కనిపిస్తుంది. మనం ఏదో దానికి వేరే రకంగా మనం ఆపాదన చేసుకోవచ్చు. ఏమిటంటే అలా ఉండ ఇప్పుడు పాదాల దగ్గరేనా భార్యస్థానం అని. అక్కడ దాని అర్థం ఏంటంటే హరి వెంట సిరి. దాన్ని అదే మన భారతీయ సంస్కృతి. అందుకే దానికి నమస్కారం చేయాలి. దేవుడి పాదాల దగ్గర డబ్బులు ఉంటాయి. అంటే అంటే దేవుణ్ణి కొలిస్తే నీకు సంపద వస్తుంది, సంపదను కొలిస్తే దేవుడు కాదు. కాబట్టి రెండవ స్థానం సంపదకి, మొట్టమొదటి స్థానం దేవుడికి మాత్రమే ఇవ్వు అని చెప్పటానికి ఆ విష్ణుమూర్తి పడుకొని ఉంటే పాదాల దగ్గర లక్ష్మీదేవిని పెట్టారు. ఇక్కడ మన లౌకికంగా ఉన్నటువంటి మానవీయ సంబంధాలు చూసి భార్య గొప్ప లేకపోతే భర్తే గొప్ప అలా ఎందుకు ఉండాలండి, ఈవిడ పడుకుంటే ఆయన కూర్చోవచ్చు కదా, ఇట్లాంటి వాదాలు మనం చేయకూడదు. అది ఆధ్యాత్మిక ప్రతీకాత్మకంగా పెట్టినటువంటి చిత్రాలు. ఆ రకంగా మనం దృష్టి చేసి ఆ హరినే మనం కొలుచుకుంటూ, ఎందుకంటే హరి పక్కన ఎందుకంటే ఆయన శ్రీహరి, శ్రీహరి అంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వరుడు స్వామివారి పక్కనే అమ్మవారు ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ కూడా అనపాయిని అంటారు. అనపాయిని అంటే ఎప్పుడూ కూడా విడిచిపెట్టనటువంటిది, ఏ అవతారంలో కూడా విడిచిపెట్టనటువంటి తల్లి. అందువల్ల హరిని కొలిస్తే చాలు లక్ష్మీదేవి మన ఇంట్లో వస్తుంది. లక్ష్మీదేవి అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, కేవలం డబ్బు ఒక్కటే కాదు, పుత్ర సంపద, ధన సంపద, ధాన్య సంపద, ఇవన్నీ సంపదలే. బంధు సంపద, అలాగే ఆరోగ్య సంపద ప్రధానంగా ఇవన్నీ కూడా మన వెంట వస్తాయి. ఒక్క దేవుణ్ణి మాత్రం నిర్మలంగా కొలిస్తే. అందువల్ల హరి వెంట సిరి.